వసుధాస్థలంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడిపి కాశీయని ధర్మశూన్యుడుగాని చదువు నేరని మూఢజనుడుగాని సకల మానవుడు మెచ్చుని కృతజ్ఞుడుగాని చూడ సొంపులు లేని శుంఠగాని అప్రతిష్టలకు లోనైన దీనుడుగాని మొదటికే మెరుగని మోటుగాని ప్రతిదినము నీదు భజన చే పరుగు నట్టివానికే వంకలేదయ్యా వచ్చు ముక్తి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, చెడు ప్రవర్తన గలవాడైన దురాచారుడైన చదువురాని మూర్ఖుడైన అందము లేని మొద్దు అయిన అప్రతిష్టల పాలైన మందభాగ్యుడైన ఏమి తెలియని మొరటు వాడైనా ప్రతిరోజు నీ భజనతో గడిపేవానికి ఎటువంటి వంక ఉండదు, వానికి తప్పకుండా ముక్తి దొరుకుతుంది అంటున్నారు శేషప్ప కవి గారు.